బ్రౌన్ రైస్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ ఇదేంటంటే మినప్పప్పు, పొట్టు తీయకుండా వేసిన మినప్పప్పు, సామలు, వీటన్నిటిని వేసి వాటర్ కూడా వేసుకొని ఫిల్ చేసి రాత్రంతా నానబెట్టుకుందాం. మొత్తం వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకొని పొద్దున మిక్సీ చేసాం. మనం దీన్ని ఇందులో వేసి మిక్సీ చేస్తే ఇలా ఉంది. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు కూడా. దోశ పిండి రెడీ అయిపోయింది. అందులో గుడ్డుగా ఉల్లిపాయలు, క్యారెట్ తురుము కావాలంటే వేసుకొని ఇలా దోశలు వేసుకున్న తర్వాత మయోనీస్ కొత్తగా వేసి